నమస్కారం NXT G న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల గుర్తింపుకి కృషి, విద్యతోనే అభ్యున్నతి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి అంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు. సమాజ స్థాపికుడు, సామాజిక న్యాయ సాధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు కొనియాడిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కార్పొరేట్ కి ధీటుగా జీజీహెచ్, సాహో ద్వారా పగడ్బందీగా మేనేజ్మెంట్ ప్రకటించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. వైసీపీ అవినీతిపై సమరశంకం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యం. జనం కోసం జనసేన కార్యక్రమంలో బోనపోయిన. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసిందని తెలియజేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అసెంబ్లీలో ప్రకటనకి ముందే బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చని, 6 నెలల్లో హైకోర్టు బెంచ్ ప్రక్రియ ఏర్పాటయ్యేలా అవకాశం ఉందని చెప్పారు. లోకాయుక్త, ఎన్ఆర్సీ కార్యాలయాలు కర్నూలులోనే ఉంటాయని తెలిపారు. కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమేనని మంత్రి తెలిపారు. పోలీస్ కస్టడీలో తనను హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంతృప్తి వ్యక్తం చేశారు. రేణుగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసిన అధికారులు అరెస్టు అయ్యారని చెప్పారు. త్వరలో మరికొందరు అరెస్టు అవుతారని పేర్కొన్నారు. విజయ్ పాల్ నన్ను అక్రమంగా అరెస్టు చేసి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. అప్పటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో నాపై దాడి చేయించారు. త్వరలో ఆ వివరాలు కూడా బయటకొస్తాయని అన్నారు. సునీల్ కుమార్ రాష్ట్రం, దేశం విడిచిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రఘురామకృష్ణంరాజు చెప్పారు. త్వరలో దానికి పరిష్కారం వస్తుంది. పాల్గారు కనుక ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా తేలుతుంది. పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. సో అన్ని బయటకు వస్తాయి. త్వరలో సునీల్ కుమార్కి కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్లు వాళ్ళని, వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఎట్లుందని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ని, అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్నీ బయట నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వంశీధర్ రెడ్డి హల్చల్ చేశారు. 4 వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి హంగామాపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి ఘటనకి పాల్పడిన వైసీపీ నాయకులపై టీటీడీ విజిలెన్స్, పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటనలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు అమోఘమని వైఎస్ జగన్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీసీ వర్గానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక ఐకాన్ లా ఉన్నారని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని గుర్తు చేశారు. అంతేకాకుండా మహిళా విద్యకు వారు కృషి చేశారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కుల మత రహిత సమాజం కోసం ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందేనని అన్నారు. సమాజ ఉద్ధరణకి పాటుపడిన మేధావుల ఆశయ సాధనకి కృషి చేయవలసిన బాధ్యత నేటి తరంపై ఉందని చెప్పారు. మన గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో, అట్లాగే ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. మహారాష్ట్రలో పుట్టినప్పటికి కూడా మరి ఈరోజు బీసీ వర్గానికి ఒక ఐకాన్ లాగా ఎట్లా
జస్టిస్ అంబేద్కర్ గారు ఎట్లా ఓనింగ్ చేసుకుంటారో బీసీ వర్గానికి ఒక ఐకాన్గా వారు ఉండటం, అట్లాగే వారు సతీమణి సావిత్రిబాయి పూలే గారు వీరిరువురు కూడా ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాకుండా ముఖ్యంగా స్త్రీ విద్యకి వాళ్ళు నాంది పలికారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేయటం, తర్వాత వారి సతీమణిని కూడా ఈ సంఘ సంస్కర్తగా వారి యొక్క ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేయటం, అనేక మంది మేధావులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయటం, కుల మత రహిత సమాజం కోసం ఆయన కృషి చేయడం అని అందరికీ తెలుసు. సో వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి ఇలా నివాళులర్పించడం అనేది చాలా గర్వకారణం. వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి సత్యమణి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే భావితరాలకు కూడా వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి సేవ అవన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా నేను ముఖ్యంగా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలు వీళ్ళందరి అభ్యున్నతికి మనందరం కూడా నడుము కట్టి మేధావులు ఎవరైతే సమాజ ఉద్ధరణ కోసం పాటుపడ్డారో వాళ్ళందరి యొక్క ఆశయ సాధనలో మనం అందరం కూడా ముందడుగేద్దామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా బీసీ సమాజానికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, కలెక్టర్ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే మహిళల పట్ల, బాలికల పట్ల సమాజంలో ప్రాంతాలకి వర్గాలకి అతీతంగా ఈ దేశంలో సేవ చేసినటువంటి, నిస్వార్థ సేవ చేసినటువంటి మహా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య సతీమణి 9 సంవత్సరాల వయసులోనే వివాహం ఆడి ఈ దేశంలో మొట్టమొదటిగా మహిళలకి విద్య నేర్పాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో విద్య ద్వారానే ఈ సమాజం డెవలప్ అవుతుందని చెప్పి మరి ఆ భార్యకి విద్య నేర్పి మరి పాఠశాలలు నిర్మించి ఎంతో సేవలు అందించినటువంటి మరి సావిత్రిబాయి పూలే కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి విగ్రహ కమిటీ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి అనేక ఉద్యమాలు చేసి ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కలెక్టర్ సురేష్ బాబు గారి సారథ్యంలో ఆనాడు విగ్రహాన్ని వారం రోజుల్లో మేము కోరిన మేరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఐలాండ్ కట్టడంలో పక్కనే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెట్టడంలో వైఫల్యం చెందారు. దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధికారులని, ఈ యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా ఐలాండ్ కట్టాలి. వెంటనే ఈ యొక్క విగ్రహం పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలనేటువంటి ప్రపోజల్ ఉంది. అప్పుడు ఈ విగ్రహం ఎక్కడికైతే జరుగుతుంది. మహిళా విద్యకు మహాత్మా జ్యోతిరావు పూలే మార్గదర్శకులని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసింది ఆయననని గుర్తు చేశారు. విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగిపోతాయని విశ్వసించిన సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి అజరామరమని కితాబిచ్చారు. ఆయన జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే గారి గురించి అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము, అప్రెస్డ్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు. ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా డిప్రెస్ క్లాసెస్ని, అప్రెస్ క్లాసెస్ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తూనే అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడడమే కాదు, వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా
సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము, గర్ల్స్ చిల్డ్రన్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఎప్పుడంటే 1848లో, అంటే సమాజంలో ఆ కాలంలో ఇట్లాంటి థాట్స్ లేని సమయంలో ఆయన దీనికి ముందడుగు వేశారు. సో ఇవాళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రిరావు పూలే గారికి కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన, ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము. ఒక కాలంలో అట్లా లేదు. సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వీధి వ్యాపారులు గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ను కలిశారు. జీజీహెచ్ వద్ద ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్నామని, ఆక్రమణల పేరుతో తమ బండ్లని గుంటూరు నగర కమిషనర్ తొలగించారని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సానుకూలంగా స్పందించి త్వరలోనే చిరు వ్యాపారులకి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జీజీహెచ్ ఆవరణలో ఉన్న వికలాంగుల సమస్యల్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ కి ధీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మధురాన్న భోజనశాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వీతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గతంలో జీజీహెచ్ లో క్యాంటీన్ ఉండేదని, కరోనా సమయంలో నష్టాలు రావడంతో సంబంధిత కాంట్రాక్టర్ క్యాంటీన్ ని మూసివేశారని చెప్పారు. ప్రస్తుత మధురాన్న భోజనశాల పేషెంట్స్ సహాయకులకి భోజన వసతి కల్పిస్తుందని చెప్పారు. సాహో కార్యక్రమం ద్వారా ఆసుపత్రి నిర్వహణ మెరుగవుతుందని చెప్పారు. జీజీహెచ్ వైద్యులు అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా, ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై 2 సంవత్సరాలు అతను నడపలేక, తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం, దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది. అతనికి వెంటనే సెటిల్ చేస్తామని, ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ఆ క్యాంటీన్ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, అలాగే నర్సెస్కి, స్టాఫ్కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ, అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్, ముఖ్యంగా పేషెంట్స్కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో పాటు, ముఖ్యంగా పేషెంట్స్కు వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడికి వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి విధంగా 1 సంవత్సరం కాలం పాటు గౌరవ సూపరింటెండెంట్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు వెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కలిసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా, ఒక ప్రైవేట్ ఆసుపత్రిగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా మేమందరం కూడా రూపుదిద్దుకునేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆసుపత్రికి వచ్చేటువంటి అటెండర్స్ కానీ, పేషెంట్స్ కానీ మీరందరూ కూడా సహకరించి, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అయిపోతుంది. బండ్లు, అనేక రకాల పర్మిషన్స్ లేనటువంటి స్టాల్స్ అనేక ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బంకులు పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకునే అటువంటి పరిస్థితులు లేకుండా ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికబద్ధంగా, ట్రాన్స్పరెంట్గా,
అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలను ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అవసరమైనటువంటి నిధుల్ని సేకరించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే ఆసుపత్రి సిబ్బంది, ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను గత వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్ని జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని విధాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము గుంటూరు తూర్పు. అలాగే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలు, చదువు, తన భార్యతోనే సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని వచ్చి చదువు అనేది ముఖ్యమని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవిడకి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క CBSE కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ, వాళ్ళకు పోషక ఆహారం కానీ, లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి నివాళులు. సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అహర్నిశలు శ్రమించారని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి గుర్తు చేశారు. సమాజంలో మహిళలకి గుర్తింపు తెచ్చిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కిందని చెప్పారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసరత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హనీ క్రిస్టినా, కేసన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం. వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక ఆడపిల్లగా, ఒక విద్యావేత్తగా, నేను సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి, సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు. సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత. భావి తరాలకి మహనీయుల గురించి చెప్పడము, వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత. ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను, అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతో బాధ్యతాయుతమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు చేరువుగా ఉంటూ నిత్యం వారితో మమేకమై ఉంటూ ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న మా ఈ నాయకత్వం పట్ల కూడా చాలా గర్వం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని
అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అణగారినటువంటి వర్గాలకు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో 180 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం, మహిళా చైతన్యం కోసం, మహిళా విద్య కోసం ప్రత్యేకమైన కృషి చేశారు. ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ప్రత్యేకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద, దేశంలో జనాభా లెక్కలు కులం ఆధారంగా కులగణన జరగాలి, అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో కులం ఆధారంగా జనాభా లెక్కలు 1931లో మాత్రమే జరిగినాయి, తర్వాత ఎప్పుడు కూడా జరగల జనాభా లెక్కలు జరిగినప్పటికీ. అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికోసం కులగణన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతుంది. రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో, లోక్సభలో, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను బీపీ మండల్కి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. బీపీ మండల్ బీసీల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఈ ఊరికి సంబంధించి జ్యోతిరావు పూలే విగ్రహం ఒక్కటే ఏ ఊళ్ళో కూడా లేదు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కూడా నేను కోరుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచకం, అవినీతి, అక్రమాలతో పాటు కబ్జాలకు పాల్పడిందని జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గుంటూరు 20వ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు నత్తనడుకున సాగుతున్నాయని చెప్పారు. డంపింగ్ యార్డు పేరుతో ఈ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని అధికార పక్ష నేతలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ కుట్రను ప్రజలు గమనించి తిప్పికొట్టారని తెలియజేశారు. గురువారం స్థానిక 20వ డివిజన్లో జనంలోకి జనసేన పేరుతో స్థానిక సమస్యల్ని తెలుసుకునేందుకు పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీకలవాగు ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ని, కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలని పరిశీలించారు. ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి, డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు కట్టిన బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు, గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారు కొన్ని సమస్యల్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంత కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో పుంట పోవడానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే
కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలా మంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారు. మేము పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో, కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజులు పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పికొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. ఈరోజు మన 20 డివిజన్లో ఈ నగర పర్యటన జరుగుతూ ఉంది. జనంలోకి జనసేన కార్యక్రమం. మా వార్డులో సమస్యలు డ్రైనేజ్ ఒకటి, తర్వాత గంజాయి ఇట్లాంటి మందు ఈ యువత కుర్రవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం, ఈవినింగ్ అయితే ఈ డంపింగ్ యార్డ్ వైపు కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సీన్ అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నయ్య గారు అన్ని చూసి అన్ని విధానాలు ఇక్కడ చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. జై జనసేన. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసిన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు పాత్రికేయుడు పోలా విజయబాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారన్న ధర్మాసనం విజయబాబుకి 50,000 జరిమానా విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీస్ అథారిటీలో 50,000 చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా 2,000 మంది దూషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని, వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల గుర్తింపుకి కృషి, విద్యతోనే అభ్యున్నతి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి అంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు. సమసమాజ స్థాపికుడు, సామాజిక న్యాయ సాధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు కొనియాడిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కార్పొరేట్ కి ధీటుగా జీజీహెచ్, సాహో ద్వారా పగడ్బందీగా మేనేజ్మెంట్ ప్రకటించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. వైసీపీ అవినీతిపై సమరశంకం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యం. జనం కోసం జనసేన కార్యక్రమంలో బోనపోయిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.